అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. రకరకాల పతంగులతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించేలా ఈ వేడుక జరగనుంది. ఇక సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే కైట్ ఫెస్టివల్ ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. సంక్రాంతి అంటేనే గాలిపటాల పండుగ. పట్టపగలే తారలు భూమికి దిగివచ్చినట్లుగా విభిన్న ఆకృతుల్లో నింగికి నిచ్చెన వేసినట్లుగా ఉండే రంగురంగుల పతంగులు ఈ ఏడాది కూడా ప్రతి ఒక్కరిని కనువిందు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. పతంగుల వేడుకకు తరలివచ్చే చిన్నారులు, యువత కోసం స్వీట్లు, రకరకాల ఫుడ్ స్టాల్స్ ను కూడా నిర్వాహకులు రెడీ చేశారు. నోరూరించే వంటకాలతో సందర్శకులకు స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇక కైట్ ఫెస్టివల్ ను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని పలు డిజైన్లలో రూపొందించిన పతంగుల్ని ఎగురవేయనున్నారు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారని నిర్వాహకులు వెల్లడించారు. కైట్ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రదర్శన చూసేందుకు వచ్చే సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఎలాంటి పాస్ అవసరం లేకుండా అందరూ ఈ పతంగుల పండుగను తిలకించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పతంగుల పండుగకు సందర్శకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులు దృష్టి సారించారు. నగర చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చేవారికి ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అయితే విజిటర్స్ సొంత వాహనాల్లో కాకుండా మెట్రో సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పక్కనే మెట్రో స్టేషన్ ఉండడంతో ఎక్కువ దూరం నడిచే శ్రమ కూడా ఉండదని చెబుతున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా కైట్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేసే అవకాశం ఉందని సూచిస్తున్నారు.